ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ముఖ్యంగా భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా మొదటి 6 అధ్యాయములు పూర్తి చేశాము. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గం తపస్ ప్రయాణములో మీరందరూ కూడా కలిసి మనందరం ప్రయాణిస్తున్నాము. మీ అందరికి మరొకసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షములన్నీ మీకు పుష్కలంగా ఎల్లవేళలా ఉండుగాక. అయితే భగవద్గీత 18 అధ్యాయములు ఉంటుందని మనకు తెలుసు. అందువల్ల ప్రతి 6 అధ్యాయములకు ఒక షట్కము అంటారు. ఈ విధంగా భగవద్గీత 3 భాగములుగా ఉంటుంది. 3 షట్కాలుగా విభజించవచ్చు. అందుకే షట్కం అంటే 6 అని అర్థం. మనకి నిర్వాణ షట్కం అని వినుంటారు మీరు. అంటే 6 శ్లోకములు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ 6 అధ్యాయములను షట్కం అంటారు. అంటే భగవద్గీత మొత్తాన్ని 3 భాగములుగా చేస్తే 3 షట్కాలుగా వస్తుంది. ఎందుకు 3 షట్కాలుగా చేశారంటే మొదటి 6 అధ్యాయములు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద ఫోకస్ చేస్తుంది, దృష్టి పెడుతుంది. తరువాత 6 అధ్యాయములు వేరే విషయం మీద దృష్టి ఫోకస్ ఉంటుంది. చివరి 6 అధ్యాయాలలో వేరే విషయంపై దృష్టి అంటే ఫోకస్ ఉంటుంది. అందువలన ఈ 6 6 6 అంటే 18 అధ్యాయములు సర్వశాస్త్రములు, సకల శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించబడినది. అందుకే అరబిందో ఏమంటారంటే ఈశావాస్య ఉపనిషత్ 18 మంత్రములు ఉంటాయి. ఆ 18 మంత్రముల యొక్క విస్తార రూపమే భగవద్గీత. భగవాను శ్రీకృష్ణ ఈశావాస్య ఉపనిషత్ దృష్టిలో పెట్టుకొని భగవద్గీత ఉపదేశం చేశారు అని అరబిందో వాదిస్తారు. యోగి అరబిందో ఆయన చెప్పిన దానికి కూడా కొట్టిపారేయలేం. అదేవిధంగా భగవద్గీత ఈ 18 అధ్యాయములు కూడా ఆ విధంగా 3 భాగాలుగా విభజించారు. అయితే ఏంటి ఉపనిషత్తుల యొక్క సారము? ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటంటే మహావాక్య ఉపదేశంతో పూర్తవుతుంది. ఏమిటా మహావాక్యం?
తత్ త్వం అసి. తత్వం అసి, తత్వమసి అంటే తత్ అంటే ఈ జగత్తు సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ఏదైతే ఈశ్వర అని మీరు భావిస్తున్నారో తత్ అది ఎవరో కాదు, త్వం నువ్వే. తత్ త్వం ఆ ఈశ్వర ఎవరో కాదు, నువ్వే. త్వం అసి అంటే అయి ఉన్నావు. ఎలా? ఈశ్వరేమో సర్వవ్యాపి అంటున్నారు, నేనేమో కుర్చీ కూడాను సగభాగంలో లేను, నేను ఎలా ఈశ్వరుని అవుతాను అంటే, నువ్వు ఈ ఉపాధి శరీరముతో ఈశ్వర కావు. ఎందుకు? ఒక కెరటము దాని పరిమితులు, దాని విస్తీర్ణముతో సముద్రం కాలేదు. మరి ఎలా సముద్రం అవుతుంది? కెరటము స్వరూపము నీరు కాబట్టి, సముద్రం యొక్క స్వరూపము నీరు కాబట్టి నీరు రూపంగా ఒకటవుతుంది. అయితే ఈశ్వర ఇంతకీ చైతన్యమా జడమా? ఈశ్వర చైతన్యమే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈశ్వర చైతన్యము జడము కాదు. అయితే మీరెంతకీ జడమా చైతన్యమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చైతన్యం, నేను జడం ఎందుకు అవుతాను అని మనం వాదిస్తాం. దీన్ని బట్టి చూస్తే చైతన్య రూపంగా మీరు ఈశ్వర స్వరూపం అవుతారు తప్ప ఆయన అధిక శక్తిమంతులు, సర్వవ్యాపి, సర్వజ్ఞులు ఆ రూపంగా కాదు. అంటే ఈశ్వర ఉపాధి తీసేస్తే చైతన్యం మిగులుతుంది. మన ఉపాధి శరీరము, ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఇవన్నీ పక్కకు నెట్టితే చివరగా మిగిలేది చైతన్యమే. ఈ విధంగా తత్వమసి ఏదైతే చెప్పారో మొదటి 6 అధ్యాయాలు భగవద్గీత త్వం అంటే నీవు ఎవరు, నీ స్వరూపమేమిటి అనేది విశ్లేషణ జరిగింది. మొదటి 6 అధ్యాయాల్లో భగవాన్ ఏం చెప్పారు గుర్తుందా? ముఖ్యమైనటువంటివి 3 విషయాలు ఉంటాయి మొదటి 6 అధ్యాయాల్లో. 6 అధ్యాయాల మొత్తములో 3 విషయాలు ఒకసారి గమనించాలి మీరు. ఏమిటి? జీవ యొక్క స్వరూపం గురించి విస్తారంగా చెప్పారు. రెండవ విషయం ఏమిటి? కర్మయోగము యొక్క విశిష్టత. కర్మయోగం అంటే ఏమిటి, దాని స్వరూపము, దాని యొక్క ప్రయోజనం. తరువాత జీవ ప్రయత్నం అంటే పురుష అంటే జీవాత్మ కాబట్టి జీవుల యొక్క ప్రయత్నం యొక్క గొప్పతనం గురించి ఉన్నది. ఈ 3 కలిపి జీవుడెవరు, జీవుడు శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, వీటన్నింటికి సాక్షిగా చూస్తున్న చైతన్యము అని మనం తెలుసుకున్నామా లేదా? నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పారు భగవాన్. అదేవిధంగా ఈ శరీరము, మనస్సు క్షేత్రాలైతే చైతన్యం అందులో ఉండే క్షేత్రజ్ఞులు అని చెప్తారు. ఈ చైతన్యాన్ని చిదానంద రూప ఆత్మ అంటారు. ఈ ఆత్మస్వరూపము స్పష్టంగా 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం పేరుతో ఎంత అద్భుతంగా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. మనం చాలా విస్తారంగా చూసాము కూడా. 3వ అధ్యాయంలో అంటే 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? నేను ఆత్మస్వరూపం అయితే నాకంటే వేరుగా ఉన్నదంతా అనాత్మ అని 2వ అధ్యాయంలో చెప్తే 3వ అధ్యాయంలో ఏం చెప్పారు? పంచకోశ వివేకము రూపంలో చెప్పారు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి
మన శరీరం. శరీరం కంటే ఇంద్రియములు అత్యంత సూక్ష్మం. ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి వెనక ఉన్న అనుగ్రహమే ఆ ఎరుక, చైతన్యం. దాన్ని మనం పట్టుకోవాలి. అదేవిధంగా 4వ అధ్యాయంలో కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ, ఈ విధంగా చూస్తూ 4వ అధ్యాయంలో కూడాను ఆ యొక్క జ్ఞాన యజ్ఞం గురించి, దాని యొక్క పవిత్రత గురించి, అదే విధంగా మొత్తము ఆ యొక్క ఆత్మస్వరూప తత్వం గురించి చెప్పడం జరిగింది. 5వ అధ్యాయంలో కూడాను ఈ శరీరం అంతా 9 ద్వారాలు, గేట్లు ఉన్నటువంటి ఒక రాజ్యం యొక్క అంతఃపురం లాంటిది చిత్రీకరించారు. నవద్వార పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఆ తరువాత కర్మయోగం అంటే ఏంటి? ఇప్పటి వరకు జీవస్వరూపం గురించి చెప్పిన తర్వాత మొదటి 3-6 అధ్యాయాలలో కర్మయోగం గురించి ఏం చెప్పారు? ముఖ్యమైనటువంటి శ్లోకం మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోకంలో ఆ యొక్క కర్మయోగం యొక్క సూత్రప్రాయంగా చెప్పి మొత్తం వివరించారు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో. తరువాత మనకి 5వ అధ్యాయంకి వస్తే ఏమైంది? బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. మీరు ఆ అంతర్యామి స్వరూపంగా ఆత్మయే మీ హృదయస్థములో స్ఫురిస్తుందని తెలుసుకొని సర్వకర్మలు దానికి అర్పణ భావముతో సంఘం పెట్టుకోకుండా మీరు చేస్తే మీరు ఎటువంటి పాపాన్ని అంటారు. పద్మపత్రం అంటే ఆ యొక్క పద్మం ఎలాగైతే మురికి నీటిగా అంటకుండా ఎప్పుడు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందో అలాగ ఉంటారని చెప్పారు. తర్వాత 6వ అధ్యాయంలో కూడా కర్మయోగం ప్రారంభంలోనే చెప్పారు. మనం ఈ మధ్యనే చూసాం. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ స యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. అంటే ఎవరైతే నిస్వార్థంగా, ఆపేక్ష లేకుండా, ఈ కర్మ ఫలం మీద ఆశ పెట్టుకోకుండా, ఆసక్తి లేకుండా కేవలము ఈశ్వరార్పణతో అంతఃకరణ శుద్ధి కొరకు ఎవరైతే చేస్తారో వాళ్ళే అసలైనటువంటి నిజమైన సన్యాసులు, వారే నిజమైన యోగులు. అంతే తప్ప కేవలము ఈ యొక్క వ్యావహారికమైన కర్తవ్యాలను విడిచిపెట్టడం కానీ, అదేవిధంగా అగ్నిహోత్రాది యజ్ఞయాగాలు, క్రతువులు, కర్మలు విడిచిపెట్టడం వలన సన్యాసి కారు. వ్యావహారిక కర్తవ్యాలని, కర్మలు విడిచిపెట్టినంత మాత్రాన యోగులు కారు అని చెప్పారు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఫస్ట్ జీవస్వరూపం, తర్వాత 2వ విషయం ఏమిటి? ముఖ్యమైనది కర్మయోగం. అంటే కర్మయోగం అంటే మీకు ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. సరైన కర్మ ప్లస్ ఆ కర్మ చేస్తున్నప్పుడు మనకు కలిగే దృక్పథం ఏమిటి ఉండాలి బాగా. అంటే సరైన కర్మ అంటే ఏంటి? సాత్విక కర్మ. అంటే మీరు చేసే ప్రతి కర్మ వలన ఎక్కువ శాతం లోకానికి కళ్యాణం, మంగళకరం జరగాలి, కళ్యాణం జరగాలి. దాంట్లో మీ కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ విధంగా సాత్విక కర్మ అనేది మనము చెయ్యాలి. అప్పుడు మీ ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది. మరి సరైన దృక్పథం ఏంటి అంటే మనం చూసాం, పంచమహాయజ్ఞాలు అంత ఈశ్వరార్పణ బుద్ధితో మనము చెయ్యాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఆ వచ్చే ఫలం ఏదైతే ఉందో దాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి.
ఇది మీరు పూర్తిగా భగవద్గీత మొత్తం కూడా ఇదే రూలు అప్లై అవుతుంది. తరువాత ముఖ్యమైన మూడవ విషయం ఏం చూసాం మనము? మానవ ప్రయత్నం, అంటే జీవ ప్రయత్నం. మానవ ప్రయత్నంలో ముఖ్యమైనది ఎందుకు చెప్తున్నామంటే, మన హిందూ సనాతన ధర్మంలో ఒక మూఢనమ్మకం ఉన్నది. ఏంటంటే, మనం విధిని అంటే నియతిని నమ్ముతాము, విధిని నమ్ముతాము. బ్రహ్మ తల మీద రాతలు రాసిస్తారు. కాబట్టి మనం అంతా బ్రహ్మ చేతిలో కీళ్ళు బొమ్మలు వండి అని భ్రమ ఉన్నది చాలా మందికి. అంత ఈశ్వర రాత మన చేతిలేముంది అనుకుంటుంటారు. అది తప్పు అని చెప్పడానికి భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఏమిటది? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, అసలు మన నుదుటి మీద రాసిన రాతను చెరపలేమని కాదు, మన పూర్వజన్మ కర్మ బట్టి నుదుటి రాత ఉంటుందని, అందువల్ల మనం ఏమి చెయ్యలేమని ఎవరైతే ప్రచారం చేశారు ఇప్పటి వరకు, అది తప్పు. ఎందుకు? ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పాం మనం. ఏదైతే మన ప్రారబ్ధ కర్మతో మనం వచ్చామో దాంట్లో పుణ్య ప్రారబ్ధము, పాప ప్రారబ్ధం ఉంటుంది. అయితే మానవ ప్రయత్నం ద్వారా ఎవరైతే ప్రయత్నిస్తారో వారికే ఈశ్వరుని యొక్క అనుగ్రహం, గ్రేస్ ఉంటుంది. ప్రయత్నించిన వరకు ఉండదు. కాబట్టి ఇక్కడ కర్మ సిద్ధాంతం మనం నమ్ముతామంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంటే మనం కర్మను మార్చలేమని కాదు. ఎందుకు? విధిరాతను తప్పించలేమని ఎవరైతే అంటారో అలా కాదు. అది విషయం ఏంటంటే, మన జీవితంలో గతములో మనం ఇంతకు ముందు చేసిన యొక్క కర్మ ఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. మరి ఇప్పుడు చేసిన కర్మల యొక్క ఫలితమే కదా భవిష్యత్తులో అనుభవిస్తాం. మరి ఇప్పుడు చేసే కర్మలు మన ఆధీనంలో ఉన్నాయి కదా. అందుకే మనము ఎందుకు మన ప్రయత్నంతో మంచి కర్మలు చేయకూడదు చెప్పండి. అందువలన కర్మ మన భాగ్యాన్ని మారుస్తుందంటే ఈ విధంగానే మారుస్తుంది. కేవలము విధిరాతని ఉంటే ఏమీ జరగదు. అందువలన మనకున్నటువంటి మానవ ప్రయత్నం అనేది మన చేతిలో ఉన్నది కాబట్టి మనకు అందుకే 4 రకాల పురుషార్థాలను మనకి నిర్దేశించింది శాస్త్రం. ధర్మం, అర్థ, కామ, మోక్షాలు. మరి ఈ 4 కూడా మానవ ప్రయత్నం చేసి పురుషేణ అద్యతే ఇది పురుషార్థ అంటారు. మనం ప్రయత్నం చేసి పొందాల్సిన లక్ష్యాలు ఇవి. అంతేగాని దూరంగా ఎక్కడో మేఘాల పైనటువంటిది ఈశ్వరుడు దేవుడు అక్కడ ఉన్నారు, ఆయన అక్కడ నుండి మనకి ట్యాబ్లెట్లు, టానిక్స్, ఏమైనా సిరప్స్ ఉంటాయి కదా, అలాగా ప్రిపేర్ చేసి విడిచిపెట్టేస్తున్న మార్కెట్లో అన్నట్టు మనకి సృష్టించట్లేదు. కాబట్టి ఇక్కడ మానవ ప్రయత్నం, పురుష ప్రయత్నం అనేది అత్యంత కీలకం అని చెప్పారు. అందువలన మనకి అందరికి కూడా ఈ సత్కర్మ చేసే హక్కు, స్వేచ్ఛ మనకు ఉన్నది అని మర్చిపోకూడదు. అందువలన మనం ఏం చెప్పాము? పూర్తిగా కర్మఫలం మన చేతిలోనూ లేదు, అలాగని మన చేతిలో ఏమీ లేదనుకోవడం కూడా తప్పు. అంటే కర్మ ఫలానికి మనము పూర్తి కారకులము కాదు, అలాగని కర్మ ఫలానికి మనము పూర్తిగా మన సంబంధమే లేదనేది కూడా తప్పు. అంటే కర్మఫలం రావడానికి కారణమయ్యే అనేక కారణాల్లో మన ప్రయత్నం కూడా ఉంటుందని మర్చిపోవద్దు మీరు. అందువలన మన ఆలోచనని ఎప్పుడైతే మీరు పరీక్షించి విశ్లేషిస్తారో, పరిశీలిస్తారో, ఆ ఆలోచనలే మీకు అద్భుతమైనటువంటి మాటలుగా మారుతాయి తర్వాత క్రమములో. ఆ మాటలను మనం మరొకసారి పరిశీలించినట్లయితే అవే మనం చేసే
కర్మలు అంటే యాక్షన్స్గా మారుతాయి. ఆ యాక్షన్స్ మనం ఒక్కసారి పరిశీలిస్తే అవి మనకి అలవాట్లుగా మారుతాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. జీవితం అనేది దీని మీద ఆధారపడి ఉంది. మన ఆలోచనల ముందు పరిశీలించాలి. మొట్టమొదటి ఆలోచన మన చేతిలో లేకపోయినా, మన ఆధీనంలో లేకపోయినా, రెండో ఆలోచన మీ ఆధీనంలో ఉండి తీరుతుంది. కాబట్టి మన ఆలోచన రోజు మనము పరికించాలి. ఆలోచనలు ఎప్పుడైతే మీరు పరికిస్తారో మాటలని మీ ఆధీనంలో ఉంటాయి. అప్పుడు మాటలు మీకు మంచి మాటలు అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడాను ఒక పవిత్రంగా, యుక్తియుక్తంగా, అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితంగా ఉండే విధంగా ఉంటాయి. ఆ మాటలను మనం పరికిస్తే అవే కర్మలుగా, యాక్షన్స్గా మారుతాయి. ఆ యాక్షన్స్ మనం పరిశీలించినట్లయితే వివేకముతో అవి అలవాట్లుగా అంటే హ్యాబిట్స్గా మారుతాయి అన్నమాట. ఆ హ్యాబిట్స్ని అంటే మీ అలవాట్లు ఏవైతే వాటికి కూడా ఒక నియంత్రణ, ఒక ఆధీనంలో, ఒక క్రమబద్ధంగా పరిశీలించినట్లయితే అవి మీ యొక్క జీవన శైలి అంటే మీ నడవడిక అంటే మీ ఆచారం, మీ శీలం, మీ క్యారెక్టర్గా మారుతుందన్నమాట. ఆ క్యారెక్టర్, మీ యొక్క శీలం, మీ ఆచారాన్ని మీరు గమనించి జీవిస్తే అప్పుడు మీ మానవ జన్మ అంటే మన యొక్క జన్మ యొక్క అంతిమ లక్ష్యము, ఏకైక గమ్యము మనం చేరుకోవడం అనేది చాలా సులువు, తేలిక. అంటే ఈ విధంగా ఎవరైతే మీ నడవడిక వల్లే మీ గమ్యాన్ని చేరుకుంటారు. మీ నడవడిక మీ అలవాట్ల వలన ఆధారపడి ఉన్నది. మీ అలవాట్లన్నీ మనం చేసే పనులు బట్టి ఆధారపడి ఉంటాయి. మన పనులన్నీ మన మాటలు మనం ఆలోచించే ధారణలో ఉంటుంది అన్నమాట. అందుకే తప్పుడుగా ఆలోచించే వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు. మంచిగా పవిత్రంగా ఆలోచించే వాళ్ళు పవిత్రమైన యజ్ఞయాగాలు, ఇలాంటి జ్ఞాన యజ్ఞాలు కూడా జరుపుతుంటారు. అంటే భవిష్యత్తు మీ చేతిలో ఉందా లేదా చెప్పండి ఇప్పుడు. అంటే భవిష్యత్ అనేది పూర్తిగా మన చేతిలో ఉందని కాదు, అలా అని భవిష్యత్తు మన చేతులు పూర్తిగా లేదని కాదు. అందువలన ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, మీ స్వరూపము చెప్పారు, కర్మయోగం గురించి చెప్పారు. కర్మయోగం అనేది మీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక గొప్ప బ్రిడ్జ్ అని కూడా చెప్తూ, మనం చేసే ప్రయత్నం అనేది కూడా చాలా అవసరం అని చెప్పారు. అందుకే అంత జరిగిపోతుందిలే అని కూర్చున్నాం అనుకోండి, అది చాలా తప్పు అని కూడా తప్పించుకునే విధానం ఎస్కేపిజం అని భగవాన్ శ్రీకృష్ణ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనము 2వ షట్కములోకి ప్రవేశించబోతున్నాము. ఏంటది? 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు ద్వితీయ షట్కము అంటారు. అయితే దీనిలో కూడా 3 ముఖ్యమైన విషయాలు భగవాన్ శ్రీకృష్ణ వివరించారు. ఏంట ముఖ్యమైన విషయాలు? ఇక్కడ జీవస్వరూపం మొదటి చెప్తే, ఈ 2వ షట్కంలో ఈశ్వర స్వరూపం గురించి చెప్తున్నారు భగవాన్. ఆ తర్వాత అక్కడ ఏం చెప్పారు? కర్మయోగం గురించి చెప్తే ఇక్కడ ఈశ్వరుని యొక్క ధ్యానం అంటే ఉపాసన గురించి చెప్తున్నారు. చివరికి అక్కడ మానవ ప్రయత్నం గురించి, గొప్పతనం గురించి చెప్తే ఇక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహము, కృప ఎంత అవసరమో చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ కూడా 3 విషయాలు మనము 6 అధ్యాయాలలో ఈ 3 విషయాలు ఎక్కువ ఫోకస్ ఉంటుంది, దృష్టి. ఇవి మీకు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనము కొంచెం పైన చూద్దాం. ఏంటి ఈశ్వర స్వరూపము అంటే? ఎప్పుడైతే మనం ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడనే భ్రమలో ఉంటాం, కానీ ఈశ్వర స్వరూపం అంటే భగవంతుని యొక్క
నిర్వచనం అని అర్థం, డెఫినిషన్. ఇప్పుడు 7 నుండి 12వ అధ్యాయం వరకు అనేక రకములుగా ఈశ్వరుని గురించి వర్ణిస్తారనమాట. ఆ ఈశ్వరుని యొక్క స్వరూపము, ఆ ఈశ్వరుని యొక్క విధులు, ఆయన మహత్యము, గొప్పతనము, విభూతులు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈశ్వరుని గురించి. సో మనం ఒక్కసారి వెనక్కి చూస్తే మొదటి 6 అధ్యాయాల్లో మీరు గమనిస్తే ఈశ్వరుని గురించి ఏదో టచ్ చేసినట్టు ఉంటుంది. 4వ అధ్యాయం వచ్చింది అవతారం గురించి, ఏదో పైన చెప్పినట్టు. కానీ ఇక్కడ అలా కాదు. పూర్తిగా ఈశ్వరుని యొక్క స్వరూపము, ఆయన యొక్క విధులు, ఆయన యొక్క మహిమలు, ఆయన యొక్క విభూతులు అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. మొదటి 6 అధ్యాయాలలో ఎక్కువగా జీవాత్మని సెంట్రలైజ్డ్, కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇక్కడ ఈశ్వర పరమాత్మ కేంద్ర బిందువుగా ఉంటుంది. జీవస్వరం గురించి చూసినప్పుడు 2 భాగాలు ఉంటాయి మనకేంటి? దేహములో ఉన్నటువంటి జీవాత్మ దేహి, శరీరములో ఉన్నటువంటిది శరీరీ, ఆత్మ అనాత్మ వివేకము అని చూసాం. అయితే జీవుడంటే ఎవరు? ఆత్మ ప్లస్ అనాత్మ. అంటే హృదయస్థములో స్ఫురిస్తున్న పరమాత్మయే ఈ శరీర ఇంద్రియాలు మనసు బుద్ధికి మమేకమైనప్పుడు జీవాత్మ అవుతుందని అర్థం. పరమాత్మకి మరి ఏం చేయాలి? ఈ శరీర ఇంద్రియములు మనసు బుద్ధి నుండి మెల్లగా సంకల్పం ద్వారా మనసు ద్వారా విడిచిపెట్టాలి. అప్పుడు జీవాత్మయే పరమాత్మగా మారుతుంది అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఒక విషయం చూడాలి. ఇదే విధంగా ఈశ్వరుని స్వరూపం చూసామనుకోండి, ఏమవుతుంది అంటే ఆ శుద్ధ చైతన్య పరమాత్మ ప్లస్ ఈ ప్రపంచం ఏదైతే ఉందో మొత్తం మాయా ప్రపంచం, ఈ 2 కలిపితే ఈశ్వర. మనం అవతారం గురించి చూసే 4వ అధ్యాయంలో మాయా ఉపాధి కలిగినటువంటి శుద్ధ చైతన్యమే మాయా మానుష వేషధారి అయిన ఈశ్వర అని చెప్పాను. ఈ విధంగా ఈశ్వరుని యొక్క స్వరూపం అలా ఉంటుంది. మరి 2వ అధ్యాయం ఏం చెప్పాము? మనము ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాలంటే మనము కర్మయోగ సాధన చెయ్యాలని చెప్పాం మొదటి షట్కములో. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈశ్వరుని యొక్క ధ్యానం చెయ్యాలి. ఎలా? ఉపాసన. అంటే శుద్ధ చైతన్య నిర్గుణ పరమాత్మ, నిర్గుణ ఈశ్వరు అంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి సగుణ సాకార మూర్తి స్వరూపం భావించి ఆ ఈశ్వరుని పైన ధ్యానం చేయడాన్ని ఉపాసన అంటారు. మనందరికీ తెలుసు ఈ యొక్క ఈశ్వర ఉపాసకులు ఎంత ప్రసిద్ధిగా ఉంటారో జగత్తులో. అందువలన ఈ 2వ షట్కములో ఈశ్వరుని గురించి ధ్యానం అంటే ఉపాసన గురించి చాలా స్పష్టంగా చెప్పారు. సో కర్మయోగం అనేది శరీరం ప్రధానంగా ఉండాలి. మనం కర్మలు చేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంతో ప్రధానంగా చేసే కర్మయోగం అయితే ఉపాసన అనేది మనస్సు ప్రధానం. మనస్సు ద్వారా చేయాలి ధ్యానం, ఉపాసన. అందువలన ఏదైతే మనము ఈ శరీరం ద్వారా పంచమహాయజ్ఞాలు చేశామో, అలాగే సమాజ సేవ, దాన ధర్మాలు ఇవన్నీ చేశామో, ఉపాసనకి చేసేటప్పుడు ఇక సమాజం నుండి మీరు కొంచెం దూరం అవుతుంటారు మెల్లగా. అంటే మీరు బాహ్య ప్రపంచము నుండి అంతర్ముఖంగా ప్రయాణిస్తారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు. అందువలన సగుణ ఈశ్వర ధ్యానం చేస్తాము అంటే నెమ్మదిగా స్థూలమైనటువంటి ఈ స్థూలము నుండి సూక్ష్మ వైపు అంతర్ముఖంగా ప్రయాణిస్తున్నారు అన్నమాట. అందుకే ఉపాసన అనేది ఇంటర్మీడియట్ లాంటిది అనమాట. ఆధ్యాత్మిక తపస్సులో, ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో ఉపాసన అనేది ఇంటర్మీడియట్ స్టేజ్ అనమాట. మరి మొదటిది ఏంటి? కర్మయోగం.
ఇంటర్మీడియట్ ఏంటి? ఉపాసన. మరి ఆ లాస్ట్ పీజీ లెవెల్ ఏంటి? అది జ్ఞానయోగము అన్నారు. సో ఇప్పటి వరకు మధ్య శతకం అంటే 7 నుండి 12 అధ్యాయాల్లో ఎక్కువగా మొదట ఏమొచ్చింది? ఈశ్వర స్వరూపము. రెండోది ఏంటి? ఈశ్వర ధ్యానము లేదా ఉపాసన. ఉపాసన అంటే సగుణ ఈశ్వరుపై మనం చేసే ధ్యానాన్ని ఉపాసన అంటారు. తర్వాత మూడో విషయం ఏంటి స్వామీజీ? మూడో విషయం ఏమిటంటే ఈశ్వర యొక్క కృప. ఈశ్వర కృప లేకపోతే కొంతమంది విర్రవీగుతారు. ఈశ్వరు ఎవడంటే, నేను మొత్తం కష్టపడి చేశాను కాబట్టి ఈరోజు ఇది సాధించాను. నీ కష్టము, నీ అహంకారం హిరణ్యకశిపుడి వలె ప్రకటమవుతుంది కొన్నాళ్ళకి. ఎందుకంటే మన కేవల ప్రయత్నం వల్ల మనం ఏమీ సాధించలేము. ఈశ్వర అనుగ్రహం అడుగడుగున, మాట వెనక, ప్రతి మాట వెనక, ప్రతి ఆలోచన వెనక ఈశ్వర అనుగ్రహం నీకుంటేనే నువ్వు ప్రతిదీ సాధిస్తావు. కాబట్టి ఇక్కడ ఈశ్వర కృప చాలా అత్యావశ్యకం అని చెప్పడం జరుగుతుంది. అందువలన మనము ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఈశ్వరుడు ఏం అవసరం లేదు, నేనే అంత చేసేస్తున్నానంటే అహంకారి, రావణ, హిరణ్యకశిపు లాంటి. ఒకవేళ నా చేతులు ఏమీ లేదు, అంత నడిపిస్తుంది విధిరాత అన్నారు అనుకోండి, ఇది చాలా డేంజరస్. అందువలన ఏది కూడా అతిగా ఉండకూడదు అనమాట. అందువలన దీన్ని ఈ సమతుల్యత అంటే ఈశ్వర కృపతోనే నేను అన్నీ చేస్తున్నాను అని అనుకోవడమే ఓ గొప్ప విజయవంతమైనటువంటి ఒక సాధకుల యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారనమాట. అంటే ఏంటి? ఈయన ప్రతిదీ ఈశ్వర కృపతోనే చేయగలుగుతున్నాను అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అందువలనే మనం భగవద్గీత మొదలుపెట్టినప్పుడే మనము ఆ ధ్యాన శ్లోకాలన్నీ వివరించాం. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైక పానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వసుదేవసుతం దేవం. ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాము? ఈశ్వర కృప మనకు కావాలి. లేకపోతే ఈ భగవద్గీత ఎక్కడ మధ్యలో ఆగిపోద్దు, ఆయన కృప లేకపోద్దు. కాబట్టి ఈశ్వర కృప అనేది మనకు అవసరం. అందువలన భగవద్గీతకు బోధకి మనము ప్రయత్నం చేసి వెళ్ళగలిగినా చివరి వరకు ఆ జ్ఞానాన్ని పొందేందుకు ఈశ్వర కృప మనకు అవసరం. అందువలనే పరమాత్మకు మనం ఏం చేస్తున్నాము? శరణాగతి. ఎప్పుడైతే ఆ శరణాగతి చేస్తామో అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకి వస్తుంది. అర్జునుడు కూడా అంతే, శరణాగతి చేశారు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. కాబట్టి ఈశ్వర కృప అత్యవసరం. అందువలన ఏం చూస్తాం మనము ఈ 6 అధ్యాయాల్లో? గుర్తుపెట్టుకోండి 3 పాయింట్స్. ఈశ్వర స్వరూపం గురించి పూర్తిగా వివరంగా చూస్తాం మనం. ఈశ్వరుని పైన మనము ధ్యానం చేసే ఉపాసన చూస్తాం. ఇప్పుడే మనము మెడిటేషన్లో విశ్వరూప ధ్యానం చేశాం. అది అసలైనటువంటి ఈశ్వర ఉపాసన ధ్యానం అంటారు. తరువాత ఈశ్వరుని యొక్క కృప, కటాక్షం, అనుగ్రహం మనము చూస్తాము. ఈ విధంగా 3 భాగాలు మీరు గుర్తుపెట్టుకుంటే మనము ఆ ఈశ్వరుణ్ణి అంటే సాక్షాత్తు కృష్ణం వందే జగద్గురుం, ఆ కృష్ణ పరమాత్మని ఒక్కసారి మీరు మనసులో ధ్యానించుకు నమస్కరించి 7వ అధ్యాయం ఇప్పుడు మనం ఒక్కసారి ఆరంభిద్దాం. ఈ అధ్యాయం పేరు మనం ముందే చెప్పాము, జ్ఞాన విజ్ఞాన యోగ అంటారు. అంటే ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి జ్ఞానము, 2 విజ్ఞానము. ఇంతకీ ఆ జ్ఞానం ఏంటి, విజ్ఞానం ఏంటి, ప్రతి ఒక్క విషయం కూడా స్పష్టంగా వివరించారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే ఆయన అంటాడు, నేనే నెంబర్ 1 గురువు, నీకు ఎటువంటి డౌట్ వద్దు అర్జున, ఎటువంటి డౌట్ అక్కర్లేదు. నేను చెప్పానంటే ఐఎమ్ ద గురు, గురువులందరికీ నేనే గురువు అని చెప్పాడు ఆయన స్వయంగా. అందుకే ఆయన్ని జగద్గురువుగా అంటాము. ఓం
శ్రీ పరమాత్మనే నమః. ఓం సప్తమోऽధ్యాయः. శ్రీ భగవానువాచ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయः. శ్రీ భగవానువాచ. మయ్యాసక్తమనా పార్థ. మయ్యాసక్తమనః పార్థ. మయ్యాసక్తమనః పార్థ. యోగం యుంజన్మదాశ్రయః. యోగం యుంజన్మదాశ్రయః. యోగం యుంజన్మదాశ్రయః. అసంశయం సమగ్రం మాం. అసంశయం సమగ్రం మాం. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తశృణు. యథా జ్ఞాస్యసి తశృణు. యథా జ్ఞాస్యసి తశృణు. మయ్యాసక్తమనాః పార్థ. యోగం యుంజన్మదాశ్రయః. మయ్యాసక్తమనః పార్థ. యోగం యుంజన్మదాశ్రయః. మయ్యాసక్తమనః పార్థ. యోగం యుంజన్మదాశ్రయః. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తశృణు. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తశృణు. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తశృణు. ఉత్తమం. అయితే మనం ఒక పూర్తిగా అధ్యాయం అంతా ఒక్కసారి మనం ఇలా దర్శించినట్లయితే మనకు ఒక విషయం బోధపడుతుంది. ఏమిటి? మొదటి 3 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఏమి చెప్పాలనుకుంటున్నారు, ఆ అధ్యాయం యొక్క వివరణ ఏమిటి అని ఒక సంక్షిప్తంగా, అంటే ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నారా అన్నట్లుగా 3 శ్లోకాలు చెప్తారనమాట. అంటే నేను ఏమి చెప్పబోతున్నాను, దాని గొప్పతనం ఏమిటి, అది ఎంత కష్టతరము, అవన్నీ 3 శ్లోకాల్లో మీకు వివరిస్తున్నారనమాట. ఏమిటవి అంటే, మొట్టమొదటిగా ఏమంటున్నారంటే, నా బోధ నువ్వు జాగ్రత్తగా వింటే, తశృణు అంటే చాలా శ్రద్ధాభక్తితో ఒకవేళ వింటే నా గురించి సంపూర్ణంగా తెలుసుకుంటావు. నా గురించి అంటే దేని గురించి? దేవకి వసుదేవులు కుమారుడుగా కాదు. అందుకే నా గురించి నీకేమీ తెలియదు అన్నాడు అర్జునుడు. అర్జునుడు అన్నాడు, నీ గురించి నేను వినాలి ఎందుకు, నాకు ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు నా ఫ్రెండ్ కదా అన్నాడు అర్జునుడు. కాదు, నీకు తెలిసింది కొద్ది మాత్రమే, నా గురించి నీకేమీ తెలియదు అర్జున. అందుకే నేను ఇప్పుడు నా గురించి చెప్తాను పూర్తిగా. ఒకవేళ శ్రద్ధగా నువ్వు వినినట్లయితే నా గురించి పూర్తిగా సమగ్రంగా తెలుసుకున్నవాడు అవుతావు. అంటే ఇక్కడ నా గురించి అన్నాడు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి నా గురించి అంటే, పరమాత్మ యొక్క తత్వజ్ఞానం అని అర్థం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మ తీసుకోవాలి. ఏదో గోపికలతో ఏదో కృష్ణలీలలు చేశాడు, యశోదమయ్యి ఆ యొక్క స్తంభాన్ని కట్టిపడేశారు, ఇలాంటివి కాదు. సాక్షాత్ ఆ యోగేశ్వర కృష్ణ అంతర్యామిగా ఉన్నటువంటి ఋషికేశ పరమాత్మను మనం తెలుసుకోవాలి అని అర్థం. అందువల్ల ఈ అధ్యాయము తక్కిన అధ్యాయాలు సరిగ్గా, అంటే 7వ అధ్యాయం అత్యంత కీలకమైందనమాట. ఈ 2వ షట్కంలో మొత్తం అన్ని విషయాలు కూడాను సంక్షిప్తంగా అలా వివరిస్తారనమాట. అప్పుడేమవుతుంది తెలుసా, మీకు ఆ ఈశ్వర స్వరూపం సంబంధించిన జ్ఞానము మీకు స్పష్టమైపోతుంది.
తర్వాత మీకు ఈశ్వరు గురించి ఎవరెవరు పిల్లి మొగ్గలు వేస్తున్నా, ఎవరెవరు డ్రామాలు నాటకాలు మొత్తం బాజా భజంత్రీలు ఎన్ని చేస్తున్నా మీకు స్పష్టం అలాగా డే లైట్లో ఆ ఈశ్వర స్వరూపతత్వం మీకు బోధపడుతుంది. అందుకే భగవద్గీత దాని యొక్క తత్వం తెలియకపోవడం వల్లనే ఈరోజు హిందూ మతము అజ్ఞాన అంధకార మూఢనమ్మకాల్లో ఆల్రెడీ చొరపడింది. అందుకే ఒక తత్వము లేని, ఒక నిజంగా ఏమీ లేని కొన్ని విశ్వాసాలు వచ్చి మన మీద దాడి దండయాత్రలు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఏంటని మనం తెలుసుకోవడం మనకు టైం లేదు, ఎప్పుడు చూసినా బిజీ. కాబట్టి భగవద్గీత మనం చదవడం లేదు కాబట్టే మనం పైన ఓ హిందూ మతం జై హిందూ జై హిందూ జై శ్రీరామ్ అనుకున్న ఊరికే అడావుడి చేస్తున్నారు మన వాళ్ళు. నిజంగా భగవద్గీత తెలుసుకుంటే ప్రపంచంలో మిమ్మల్ని కదిలించేది, షేక్ చేసే శక్తే లేదు ఎక్కడ. అందువల్లనే విశ్వగురువు అంటే అది. భగవద్గీత తత్వం తెలుసుకున్నప్పుడు అది మన విశ్వగురువు అని చెప్పక్కర్లేదు, ప్రపంచమే మనల్ని గుర్తిస్తుంది విశ్వగురువు సనాతన ధర్మం అని. అది ఓకే, అది సైడ్ పాయింట్. అయితే ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అసలైనటువంటి స్వరూపం ఏమిటి అని మనం చూసుకుంటే ఇప్పుడు 2 రకాలుగా ఉన్నాయి కృష్ణ పరమాత్మ అంటే. ఏంటి? సగుణ సాకారమూర్తిగా ఉన్నటువంటి ఆ కృష్ణ వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరదారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరదారి, నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి. దిస్ ఈజ్ సగుణ రూపము కృష్ణ. అంతే. ఈ విధంగా కృష్ణ అంటే మీకు ఆ వేణు మురళి, అలాగా వైజయంతి మాల, అలాగే నెమలి పించము, అవన్నీ మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఆయన ఒక శుద్ధం నిలబడ్డు కూడా. శ్రీకృష్ణుడు ఎప్పుడైనా తిన్నగా నిలబడడం ఎక్కడైనా చూసారా? నో, ఆయన నిలబడ్డంతే ఇలా వంకరగానే ఉంటాడు, కాలు ఇలా పెట్టుకొని. ఈ స్టైల్ అనమాట. అక్కడి నుంచే స్టైల్స్ వచ్చాయి యాక్చువల్ చెప్పాలని. ఇప్పుడు ఇలాగా సిగరెట్లు తిప్పడము, టవల్స్ తిప్పడాలు, ఇవన్నీ ఆయన దగ్గర. ఆయన అసలైన రింగ్ మాస్టర్, వీళ్ళేం రింగులు తిప్పుతారు ఇక్కడ. అందువలన కృష్ణ పరమాత్మ అంటేనే సగుణ రూపం అలా ఊహించుకుంటాం మనం. ఆయన బాల్యం నుండి ఎక్కడ చేసినా ఆయన లీలలు, ఆయనవన్నీ ఒక రకమైన స్టైల్స్ అనమాట. కృష్ణ అంటే స్టైల్. ఈ విధంగా మీరు ఆ యొక్క సగుణ సాకార రూపం, ఇది కృష్ణ మనకు తెలిసినటువంటి దేవకి వసుదేవ. అది వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం, ఇదంతా సగుణ సాకార రూపం అనమాట. అయితే ఆయనకి ఇది ఒక్కటే కాదండోయ్, నిర్గుణ స్వరూపం ఒకటి ఉన్నది. అందుకే ఏమంటున్నారంటే సమగ్రం అన్నాడు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ. అంటే కృష్ణ ఏదో జస్ట్ దేవకి వసుదేవులు కుమారుడు, ఆ మధుర నుండి జరాచంద్రుడు ఏదో తరిమిస్తే అక్కడ నుంచి తలదాచుకొని ద్వారక వెళ్ళిపోయాడు, ఇలాంటి అపోహలు ఉండేవి అప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఉంటాయి. గొప్ప వాళ్ళ చుట్టూ కూడా అపోహలు కొంతమంది తెలియదు నిజం. అందువలన ఏదో అలాగెళ్ళిపోయాడు కాకుండా వాస్తవంగా కృష్ణ అంటే ఏమిటి, అది నిర్గుణ స్వరూపం అనమాట. ఈ 2 తెలుసుకుంటేనే సమగ్రంగా నా గురించి తెలుసుకున్నట్టు అవుతుంది అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే ఏంటి, ఇంతకీ ఈ 2 స్వరూపాల్ని ఇలాగ ఏం చెప్తారంటే, ఒకటి అపరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే ఈ ప్రకృతి ఏదైతే నిరంతరం మారిపోతుందో, నిరంతరం వికారాలు చెందుతుందో, మాయ, త్రిగుణములు, 3 గుణములు, పంచభూతములు, సకల సృష్టి, యావత్తు సృష్టి అంతా క్షణం క్షణం మారిపోతుంది. జిగు 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 అంటే జగత్తు అన్నారు స్వామి చిన్మయానంద. జగత్తు ఎందుకు అంటారండి, దీని పేరు జగత్ ఎందుకు అన్నారు అడిగారు ఒకరు అడిగారు చిన్మయానంద స్వామికి. ఆయన అన్నారు, మనము ఫంక్షన్స్ లో చిన్న చిన్న లైట్లు పెడతాం కదా, ఆ యొక్క రోసు శ్రేణులుగా అవి ఎలా మెరుస్తాయి అంటే జిగు 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 మెరుస్తాయి స్వామి అన్నారట ఒక అతను. ఓహో, అందువల్లే జగత్తు కూడా అదే మారిపోతుంది కాబట్టి జిగు 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 మారుతున్న జగత్తుకి జగత్తు అన్నారట ఆయన. ఆయన అంతా ఆ విధంగా హ్యూమర్ అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మారుతున్నటువంటి ఈ ప్రకృతి స్వరూపంగా తన శరీర ఉపాధిగా కలిగి ఉండడాన్ని అపరా ప్రకృతి స్వరూపము ఈశ్వర అంటారు. మరి
దీనికి అధిష్టానముగా ఉన్నటువంటి ఆ చైతన్యం, నిర్గుణ చైతన్యానికి పరాప్రకృతి అంటారు. మనకి ఈ యొక్క అధ్యాయంలో వస్తున్నాయి ఈ రెండు. అపరా ప్రకృతి అంటే వ్యావహారికమైనటువంటి ప్రపంచం, ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ప్రపంచం, స్థూల ప్రపంచం. అందులో ఈశ్వరుని ఏకరూప భక్తితో మనము పూజిస్తాం. ఎలాగా? మర్యాద పురుషోత్తం రామచంద్ర. ఈ మధ్యలో మనకి జనవరి 22వ తేదీన రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది అయోధ్యలో. రామ, కృష్ణ, శివ, దేవి, గణేష్, కుమారస్వామి, ఏంటి ఏ పేరైనా మీరు పెట్టండి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, ఆ యొక్క కనకదుర్గ, అనేకమైనటువంటి అయ్యప్ప, శబరిమల, అన్ని శ్రీమ ఆంజనేయ స్వామి, ఇవన్నీ కూడా సగుణ ఈశ్వర అంటే పరాప్రకృతి కాకుండా అపరాప్రకృతి రూపం అన్నమాట ఈశ్వర ఇది. అందువలన ధ్యాన శ్లోకాల్లో ఈ యొక్క శ్రీకృష్ణ యొక్క రూపం యొక్క మనము ధ్యానం చేశాం. అదేవిధంగా అప్పుడే ఆ రూపానికి ఒక పుట్టినరోజు ఉంటుంది, అవతారం చాలించిన కూడా ఉంటుంది. మనమే మొన్న చూసాం, కృష్ణ పరమాత్మ పుట్టినరోజు జన్మాష్టమి అని జరుపుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాలించారు అంటే స్వర్గారోహణము లేదా అవతారం విడిచిపెట్టారు అనాలి. మనం చనిపోయారు అనకూడదు మళ్ళీ. ఎందుకు? మనకు పరమాత్మ, మన ఈశ్వరుడు, మన ప్రభువు. మనమంతా అగౌరవంగా మాట్లాడడం కాబట్టి స్వర్గారోహణం చెందారు, లేకుంటే అవతారాన్ని విడిచిపెట్టారు అంట. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఏదైనా ఈశ్వరుని అవతారము ఒక కాలములో వస్తుంది, ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది, అంటే దేశకాల పరిచ్ఛిన్నం ఉంటుంది. అందుకే ఇది సగుణ రూపం అన్నారు, గుణములు కలిగి ఉంటాయి. మరి నిర్గుణ రూపం అంటే ఏంటి? పరాప్రకృతి, అది పారమార్థిక తత్వం. అంటే దానికి రూపం ఉండదు, అదృశ్యం, చూడడానికి వీలు పడదు, అగ్రాహ్యం, పట్టుకోలేము, అవర్ణం, దానికి రంగు లేదు, అనంతం, దానికి పరిమితులు లేవు. అంటే ఈ రెండు రకాల తత్వాలు, స్వరూపాలు తెలుసుకుంటేనే ఈశ్వరుని యొక్క జ్ఞానం సమగ్రంగా మనకి తెలిసినట్లు అంటున్న కృష్ణ పరమాత్మ. చాలా మంది కృష్ణుడి యొక్క ఆ గుణములు, ఆ కళలు, ఆ లీలలు, మహిమలు వర్ణిస్తారు, కానీ కృష్ణ పరమాత్మ యొక్క నిర్గుణ రూపం తెలియదు. అందుకే వాళ్ళు మేకపోతు గాంభీరంగా శ్లోకాలు, ప్రార్థనలు, పద్యాలు రాస్తారు తప్ప నిజమైన కృష్ణ పరమాత్మ స్వరూపం తెలుసుకోనికి ఇష్టపడరు. అంటే వాళ్ళు 50-50 వాళ్ళు అనమాట అర్థం. కాబట్టి ఇక్కడ రెండు తెలుసుకుంటే ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారు? అసంశయం అంటే అసంశయం జ్ఞాస్యసి, అంటే నువ్వు సమగ్రంగా పూర్తిగా నా స్వరూప జ్ఞానం తెలుసుకోగలుగుతావు. రెండు తెలుసుకుంటేనే. అసంశయం అంటే ఎటువంటి సందేహము, సంశయం లేకుండా నేను బోధిస్తాను, నువ్వు పూర్తిగా నా గురించి తెలుసుకుంటావు అర్జున అని చెప్తున్నారు. అయితే దీనికి కొన్ని షరతులు ఉండాలండోయ్. ఇదేమైనా హ్యాబిట్స్ కోటి మార్కెట్ కాదు, డబ్బులు పట్టుకొని వెళ్ళి కొనియడానికి. అయితే మరి షరతులు, మీ కండిషన్స్ ఏమంటున్నారు కృష్ణ పరమాత్మ? కండిషన్స్ అప్లై. మీకేమో క్రెడిట్ కార్డు, కండిషన్స్ అప్లై అన్నారు, నా క్రెడిట్ కార్డు వద్దు అన్నాను. ఎందుకు? ఆ కండిషన్ నేను పాటించలేను. అందువలన ఇక్కడ అర్జునుడికి 2 కండిషన్స్ పెడుతున్నారు. ఏంటవి అంటే, ఈశ్వరుని గురించి నేను తెలుసుకోవాలి, అది తప్ప నా జీవితంలో వేరే లక్ష్యం ఏమీ లేదు అని మీరు తపించాలి. ఆసక్తి కావాలి మీకు, ఈశ్వరుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలి. అదేవిధంగా మనం అద్భుతమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం నాకు కావాలి అని మీరు పూర్తిగా కోరుకోవాలి. ఈశ్వరు అనుగ్రహమే కావాలంతే. దాన్ని ఏమంటారు? మయ్యా శక్తమనా పార్థ అని చెప్పారు. అందుకే అర్జున, నన్ను తెలుసుకోవాలనే ఒక తీవ్రమైనటువంటి తపన మీలో ఉంటే తప్ప ఈ విషయం గురించి నువ్వు సరిగ్గా తెలుసుకోలేవు అని చెప్పారనమాట. అంటే మనకి ఏది మన జీవిత లక్ష్యం అంటే పరమాత్మయే మనకి, అంత ఈశ్వరుడే మన లక్ష్యంగా పెట్టుకోవాలి జీవితంలో. ఆ విధంగా తెలుసుకోవాలని తపన ఎవరికైతే పూర్తి తీవ్రమై ఉంటుందో వాళ్ళే భగవంతుని గురించి సమగ్రంగా తెలుసుకుంటారు.
ఇంకొక సందేహం ఇప్పుడు వరకు మనం చదివాం ఏంటి? మోక్షం మోక్షం కావాలని మన లక్ష్యం పెట్టుకోమన్నారు స్వామీజీ మీరు. ఇప్పుడేమో వెంటనే మార్చేశారు. ఇప్పుడేమో ఈశ్వరుడే లక్ష్యం అంటున్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమంటారు? ఒక చిరునవ్వు నవ్వారు అర్జునుడికి. కృష్ణ, ఇప్పటి వరకు మోక్షం నాకు జీవిత లక్ష్యం అన్నావు. అంటే ఆత్మస్వరూప స్థితిలోనే అలాగ లయమైపోయి నిధిధ్యాసనం ద్వారా మోక్షం అన్నావు. ఇప్పుడేమో నీ గురించి తెలుసుకోమంటాను, ఈశ్వరుడు గురించి. ఏంటి ఇంతకీ నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నావా అని అర్జునుడు అంటున్నాడు. అయితే కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, ఈశ్వరుడు నీ లక్ష్యంగా ఉండాలి అంటే నా లక్ష్యం మోక్షమా ఈశ్వరుడా అని మీరు అడుగుతారా లేదా? అయితే భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు ఆధ్యాత్మికంగా అంత తత్వం పరంగా జ్ఞానం పరంగా నువ్వు చూస్తే నీ లక్ష్యం మోక్షం ఉంటుంది. అదే ఈశ్వరుని గుణగానాలు కీర్తిస్తూ భక్తి పరంగా నువ్వు చూసుకుంటే మోక్షమే పరమాత్మ అవుతున్నది అని అన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, పరమాత్మ వేరు మోక్షం వేరా? కాదు, రెండు ఒక్కటే. ఎందుకు? మోక్షం అంటే ఏంటి ఇంతకీ? మోక్షం అంటే నాకు పరమ శాంతి, ఎప్పుడు కూడా శాంతి తగ్గకూడదు, శాంత స్వరూప చిత్తమై ఉండాలి. దిగులు, బెంగ, ఈ కన్ఫ్యూజను, ఈ స్ట్రెస్ ఇవి లేకుండా నిరంతరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం మనం. అదేవిధంగా మనకి ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ ప్రతి యాంగిల్లోను, ప్రతి స్టేజ్లోను అభద్రత, అందువలన సంపూర్ణ భద్రత కావాలి. అదేవిధంగా తరగనటువంటి ఆనందం కావాలి. ఈ మూడు కలిపితే దాని పేరేంటి? ముద్దుగా మోక్షం అంటారు. మరి మూడు ఎక్కడ ఉంటాయి? ఈశ్వరుల్లో మూడు అనంతంగా ఉంటాయి. అనంతమైన శాంతి ఈశ్వర, అనంతమైన భద్రత ఈశ్వర, అనంత ఆనంద స్వరూపుడు సచ్చిదానంద ఈశ్వర. అందుకే ఈ రెండు కూడా సమానమే. మోక్షమన్నా పరమాత్మ ఈశ్వరన్నా ఒక్కటే. అందువల్ల మనము ఈ మూడు ఈశ్వరుడి దగ్గర ఉన్నాయి కాబట్టే ఈశ్వరుని గురించి మనం తెలుసుకోవాలి పూర్తిగా. అందువలన ఈ ఈశ్వరుని గురించి తెలుసుకొని ఎలా మనం దాన్ని పొందాలి అనే విషయం పైన రేపు నుండి మళ్ళీ కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.